కొద్దిగా సైడ్ రానన్నా సైడ్ రానన్నా అక్కడ సైడ్ రానా అన్నా కొంచెం సైడ్ రానా ఆగు ఆగు నా ఒక సైడ్ రానా అన్నా కొంచెం సైడ్ సైడ్ అన్నా అన్నా కొంచెం పక్కన రానా పక్కన రానా అతుక్కుంటున్నాడు అన్నా ఓకే ఓకే అన్నా కొంచెం సైడ్కి నిలబడితే అందరూ వస్తారు సైడ్కి రండి ఎందుకు అగో కొద్ది సైడ్కి యాడో వేసుకు గమనండి అనుకున్నాను యాడో చదువు కానీ ఓకే అన్నా కొద్దిగా సైడ్ రా అన్న ముగ్గురున్నారు ఎవరో నమస్కారం కొద్దిగా మేడం కొద్దిగా సైడ్ అన్నా కొద్ది సైడ్కి అన్న ఇటు చూడండి సార్ ఇటు చూడండి మేడం కొద్దిగా స్వాగతం సుస్వాగతం నానా అదా కొద్ది వెనక్కి కొద్ది వెనక్కి ఓకే నానిగారు కూడా వస్తున్నారు అత్తయ్య గారు నానిగారు కూడా బయలుదేరు కొద్దిగా వెనక్కి రావాలా వచ్చి సైడ్ వచ్చా Thank you.
వచ్చాడు ఈ సైడ్ ఆ సైడ్ రత్నం సార్ ఏం చేయాలనుకుంటా నువ్వే పడుతుంది కూర్చున్నా నువ్వు అందుకని మన అట్టుకోవాలి తమ్ముడు ఓకే సార్ మరి ఎమ్మెల్యే గారు జ్యోతిని వెలిగిస్తున్నారు. అందరూ సపోర్టులతో నామం పలుకుతాం.
అధినేత జి రత్న కుమార్ గారు ఈ యొక్క మెడికల్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మన స్టేజ్ మీద మన ఎమ్మెల్యే గారు ఆశీర్వాదం ఉన్నారు. తదితరు తానానికి నాగయ్య గారు, కిరణ్ కుమార్ గారు, శ్రీహరి గారు, ఉత్తరయ్య గారు వీళ్ళంతా కూడా వేదిక అలంకరించి ఉన్నారు. వీళ్ళందరికీ ఘనంగా స్వాగతం పలికి ఉన్నారు. వీళ్ళంతా సఫలంగా వాటిని తెలియజేయాలని మనం చేస్తున్నాం. తప్పట్లు కేవీటీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ సింగల్ పాది కేవీటీ చైర్మన్, డాక్టర్ వివేక్ నందన్ ఎండి మెడికల్ డైరెక్టర్, డాక్టర్ రాజ్ కుమార్ కార్డియాలజిస్ట్, డాక్టర్ పంత రాజ్ కుమార్ ఆర్థో సర్జన్, డాక్టర్ ఆహా జనరల్ సర్జన్, డాక్టర్ లావణ్య ప్లాస్టిక్ సర్జన్. లావణ్య ప్లాస్టిక్ సర్జన్ అంటే అది పడి చూడు సార్, డయాబెటీకి సంబంధించిన అన్ని ఊపిరి ట్రీట్మెంట్, పుండ్ల కాళ్ళ పుండ్లకు వస్తుంది పైన ఉన్నాయమ్మా, అక్కడ పోయి చూసుకోవచ్చు. వీళ్ళంతా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు అన్ని సందర్శించారు. ప్రతి ఒక్కరూ అక్కడ పేరు ఎంటర్ చేసుకుని మెడిసిన్స్ అంతా కూడా మీరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది కూడా జరుగుతూ ఉన్నాయి. మీరంతా వాళ్ళు చెకప్ చేయించుకుని మందులు తీసుకోవాలని మేము విన్నపం చేస్తున్నాం. కేవీటీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ వివేకానంద ఎండి థ్యాంక్ యూ గారికి కేవీటీ సూపర్ స్పెషాలిటీ వివేకానంద గారు శాల్వాతో సన్మానిస్తున్నారు. అన్న సపరేట్గా వివేకానంద గారిని కోరుతున్నా. అలాగే పెద్దలు రాష్ట్ర కార్యదర్శి నల్గొండ భాస్కర్ గారికి, వివేకానంద కోట మండల అధ్యక్షులు మద్దారి సర్వకుమార్ గారిని వివేకానంద గారు శాఖలతో సంతృప్తి కోరుతున్నాం. సైడ్కి అన్నా తత్వన్నా సైడ్కి జిల్లా అధికార ప్రతినిధి పిల్లు చంద్రబాబు గారిని, ఓకే చంద్ర సార్ కొద్దిగా ఓకే. అనుకున్నాము, వాళ్ళు ఇంత బ్రహ్మాండంగా చేస్తారని అనుకోలేదు. వాళ్ళకి మొదలు నా నమస్కారం అందరికీ. రెండేది అన్ని ట్రీట్మెంట్ జరుగుతుంది. మా కార్డియాక్ అంటే హార్ట్ లేడీ డాక్టర్ వచ్చున్నారు, షుగర్ ఆస్తో అన్ని చూస్తున్నాము. అన్ని ట్రీట్మెంట్కి డాక్టర్స్ ఇక్కడ వచ్చున్నారు. మీరు అందరూ అక్కడికి చూసుకోవాల్సింది
தியேட்டர் எல்லாமே இருக்குது. ஸோ நீங்கள் வந்தீங்கன்னா பார்த்து அதை யூட்டிலைஸ் பண்ணிக்கலாம். అక్కడ వచ్చినారంటే అన్ని స్పెషాలిటీ ఉంది సార్. తమిళనాడులో చెన్నైలో ఉంది మాది. అన్నీ మీరు యాంజో అన్నీ ఉంది అక్కడ. డయాలసిస్, యాంజో, ఆర్థో ఆపరేషన్ అన్ని ఆపరేషన్ చేస్తున్నారు అక్కడ. మీరు అక్కడికి వచ్చారంటే మేము బాగా చూసి పంపిస్తాము. ధర అక్కడ రీజనబుల్గా ఉంటుంది మీకు. సరేనా? థ్యాంక్ యూ. ఎన్ ప్రశాంత్ కుమార్ గారు మాట్లాడవలసిన కోరుతున్నాను. Dignitaries, Sommeliers and Openers. ఎమ్మెల్యే పాసం సునీల్ గారి ఆధ్వర్యంలో గొలుసు సుబ్బమ్మ సేవా ట్రస్ట్ నిర్వాహకులు నిర్వహించినటువంటి వైద్య సేవా శిబిరం మరియు రక్తదాన శిబిరానికి అందరికీ ఆహ్వానం. మెయిన్గా రక్తదానాన్ని మహాదానం అంటారు. ఎందుకంటే ఏ దానమైనా సరే మనం చేయించవచ్చు, డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ చేత చేయించవచ్చు. కానీ రక్తదానాన్ని మాత్రం స్వయంగా మనకు మనమే చేసే దానం. మనం తప్ప ఇంకెవరు చేయలేని దానం. కాబట్టి దీన్ని మహాదానం అంటారు. ఈ రక్తదానాన్ని చేయాలి అంటే ఎవరికంటే వాళ్ళకి క్యాంపులు నిర్వహించడానికి ఎవరికంటే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వరు. ఈ రక్తదానం క్యాంపులు నిర్వహించాలన్నా, బ్లడ్ బ్యాంక్స్ నిర్వహించాలన్నా కేవలం నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ మాత్రమే పర్మిషన్ ఇస్తారు. కేవలం ఐఎస్ఆర్సిటీ అండ్ గవర్నమెంట్, ప్రైవేట్ ట్రస్ట్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్కి మాత్రమే పర్మిషన్స్ ఇస్తారు. ఎందుకంటే రక్తం అనేది కొనబడదు, అమ్మబడదు. ఇట్ ఈస్ ద ఓన్లీ బిజినెస్ వేర్ ఇట్ కెనాట్ బి ట్రేడెడ్. ఓకే, మిగిలిన అన్నీ కూడా అమ్మచ్చు, కొనచ్చు, కానీ రక్తాన్ని మాత్రం అమ్మలేము, కొనలేము. అందుకని దీన్ని ట్రేడింగ్ చేసేటువంటి ఈ ప్రిమిసెస్ ఏవైతే ఉన్నాయో నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అందులో రక్తానికి ఇంతవరకు ఈవెన్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ మనకి అందుబాటులో ఉన్నా కానీ, సాంకేతికతగా ఉన్నా కానీ, దెర్ ఈస్ నో కంటిన్యూస్, దెర్ ఈస్ నో కంప్లీట్ సబ్స్టిట్యూట్ ఫర్ ది బ్లడ్కి సబ్స్టిట్యూట్ లేదు. ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది ఇంతవరకు కనుగొనపడలేదు. అందుకే దీనికి ఇంత డిమాండ్. కేవలం మనుషుల ద్వారా మాత్రమే తీసుకోవాలి, మనుషుల ద్వారా మాత్రమే దాన్ని ట్రాన్స్మిషన్ చేయాలి. ఇది అందుకే దీన్ని కొనలేము, అమ్మలేము, ఎటువంటి బిజినెస్ చేయలేము. కేవలం మీ బ్లడ్ బ్యాంక్స్లో తీసుకున్నటువంటి ఛార్జెస్ దే ఆర్ నాట్ మేడ్ ఫర్ ద సేల్. అది బ్లడ్ అమ్ముతున్నందుకు తీసుకున్నటువంటి ఛార్జెస్ కావు. మన గవర్నమెంట్ విల్ డిసైడ్ ద ప్రైసెస్. 800 రూపాయలు హోల్ బ్లడ్ యూనిట్, రిమైనింగ్ ప్లేట్లెట్స్, అలాగే ప్రతి ఒక్క కాంపోనెంట్కి సడన్ ప్రైస్ నిర్ణయిస్తుంది. అది కూడా ప్రాసెసింగ్ ఛార్జెస్ మాత్రమే. అది బ్లడ్ అమ్మినందుకు, ప్లేట్లెట్లు అమ్మినందుకు మాత్రం కావు. దయచేసి మీరు గమనించగలరు. ఈ బ్లడ్ని ఒక పర్సన్ నుంచి తీసుకోవాలి అనుకుంటే సుమారు 10 రకాలైన టెస్టులు మన వాళ్ళు వైద్యులు చేస్తారు. ఇది పర్సన్ ఫిట్ అనుకుంటే మాత్రమే బ్లడ్ని వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్మిషన్ చేస్తారు. ఈ బ్లడ్ ఒక బ్యాగ్లోకి ఎక్కించిన తర్వాత సుమారు 300 ml ఆఫ్ బ్లడ్ ఎక్కించిన తర్వాత అరౌండ్ మళ్ళీ ఒక 15 టెస్టుల వరకు ఇది అనడం. 15 టెస్టులు ఏంటంటే అనీమియా, బ్లడ్ ఎంత శాతం ఉంది అన్న దగ్గర నుంచి మొదలుకొని హెచ్ఐవి ఉందా లేదా, ఎనీ అదర్ ట్రాన్స్ఫ్యూజిబుల్ డిసీజెస్ ఉన్నాయా లేవా అన్నంత వరకు అన్ని టెస్టులు చేసి బ్లడ్ సురక్షితమైనది అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్లడ్ సెల్ ట్రాన్స్ఫ్యూషన్లో ఎవరికి సందేహాలు ఉండనవసరం లేదు. ఒకవేళ ఏమైనా సస్పీషియస్ బ్లడ్ ఉన్నట్లయితే లైక్ మలేరియా కలిసినవి కానీ, డెంగ్యూ కానీ, అదర్ ఎస్టిడి డిసీజెస్ ఉన్న బ్లడ్ కానీ గమనిస్తే వెంటనే వాటిని సడన్ ప్రోటోకాల్ ప్రకారం వాటిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ఎటువంటి అపోహలు లేకుండా మనం బ్లడ్ ఇవ్వచ్చు, అలాగే తీసుకోవచ్చు కూడా. బ్లడ్ ప్రతి 30 days ఒకసారి నార్మల్ పర్సన్స్కి దగ్గర నుంచి బ్లడ్ని మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు జన్మనివ్వాలి, ఒక ప్రాణం పోయాలి అంటే ఒక అమ్మకు మాత్రమే సాధ్యం. అటువంటిది మనం బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు, రక్తదానం చేసినప్పుడు ఇంకొకరికి ప్రాణాన్ని మనం ఇవ్వచ్చు. కాబట్టి రక్తదానం ప్రాణదానం. ఈ ప్రాణదానంలో మీరందరూ భాగస్వాములు అవుతున్నందుకు మీరందరూ గర్వించండి. ప్రతి ఒక్కరిని స్టిమ్యులేట్ చేయండి. ఈ రోజు వచ్చినటువంటి సంఖ్యకు మించి ఎక్కువ సంఖ్యలో మనకు బ్లడ్ డొనేషన్ చేయడానికి, అందరికీ ముందుకు రావడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు పెద్దలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎన్ ప్రశాంత్ గారు మాట్లాడినటువంటి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరూ సపోర్ట్ ద్వారా
నెక్స్ట్ మన చెన్నై నుంచి గూడూరుకి కేవీటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిని ఇక్కడికి ఆహ్వానించి ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గూడూరులో తీసుకొచ్చినటువంటి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాము. అలాగే వేదిక పెద్దలు ఆనకి నానాజీ గారికి, అలాగే పెద్దలు శ్రీ ప్రవీణ్ కుమార్ గారికి, పెద్దలు వెంకటూరు వాసిరెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, చిన్నరామయ్య గారికి, రఫీక్ గారికి, ఇజార్ గారికి, సర్వరెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, అలాగే సోదరుడు పప్పు యాదవ్ గారికి, చంద్రరెడ్డి గారికి, మోహన్ గారికి, నరసింహుడు గారికి, సింహారెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, రాజేష్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, వస్తురెడ్డి గారికి, ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్స్కి, ముఖ్యంగా వివేకానంద గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మా గూడూరు నిలుచుకొని ఇక్కడ తెలియజేస్తున్నాము. ఇక్కడ ఈ ఉచిత మెగా క్యాంపు అలాగే రక్తదాన శిబిరం కూడా ఇక్కడ జరుగుతుంది. చాలామంది పేదవాళ్ళు మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు ఏదన్నా టెస్టులు చేయించుకోవాలన్నా, స్కానింగ్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఆర్థికంగా ఎక్కువ భారం కాబట్టి అవి కూడా ఇక్కడే ఈ యొక్క కేవీటీ హాస్పిటల్ వారు తీసుకొచ్చి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూపించుకొని మళ్ళా భవిష్యత్తు చికిత్స కోసం కేవీటీ హాస్పిటల్ చెన్నైకి వెళ్తే అది ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని హంగులతో ఉన్నటువంటి హాస్పిటల్. ప్రతి ఒక్కటి ఏ జబ్బుకైనా కానీ సరే మంచి డాక్టర్స్ అక్కడ ఉన్న విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి గూడూరులో వైద్య శిబిరాన్ని గూడూరులో ఉన్నటువంటి అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఎవరన్నా సరే చెన్నైకి వెళ్ళి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వెళ్ళాలంటే ఖచ్చితంగా రత్నం గారితో సంప్రదించి అక్కడ ఇబ్బంది లేకుండా అన్ని హాస్పిటల్ కన్నా చౌకగా ఈ యొక్క కేవీటీ హాస్పిటల్లో మిమ్మల్ని చూపించేటువంటి బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే దాదాపు 10 నుంచి 15 మంది డాక్టర్స్ ఇక్కడికి వచ్చున్నారు. అలాగే చెన్నై నుంచి స్టాఫ్ కూడా వచ్చున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సాయంత్రం వరకు కూడా ఈ శిబిరం కొనసాగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ శిబిరానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పరీక్షించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరులో స్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ యొక్క తెలుగు శాసనం స్కూల్లో పెట్టేది కారణం ఏంటంటే చుట్టుపక్కలంతా కూడా స్లమ్ ఏరియా. ఇక్కడ అంతా ఉండేది పేదవాళ్ళు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు. గొప్ప వాళ్ళందరూ కూడా వేరే దగ్గర ఉన్నారు. వాళ్ళు సూపర్ స్పెషల్ హాస్పిటల్కి వెళ్తారు. ఇది పేదలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క శిబిరాన్ని ఇక్కడ రత్నంతో కలిసి ఏర్పాటు చేసాం. కాబట్టి ఈ యొక్క శిబిరంలో ఉన్నటువంటి విషయాన్ని అందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి. మళ్ళీ మళ్ళీ రావు. ఎందుకంటే మామూలుగా శిబిరాలు పెడతా ఉంటారు. వాటిలో ఏంటంటే ఊరికే చూసి మందులు రాసి మీరు నిధులు రాండి లేకపోతే ఒంగోలు రాండి చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. డైరెక్ట్గా అన్ని స్కానింగ్స్ అన్ని కూడా వాళ్ళు ఆ పరికరాలను కూడా కొన్ని లక్షలు అవుతాయి పరికరాలు అన్నీ తీసుకొచ్చి చెన్నై తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మన వివేకానంద గారు. కాబట్టి ఒక మంచి మనసులో ఉన్నటువంటి మనిషిగా వివేకానంద గారు మా గూడూరు మీద, మా గూడూరు ప్రజల మీద ఇష్టంతో ఈ క్యాంప్ ఇక్కడ నిర్వహించినందుకు వివేకానంద గారికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. కాబట్టి మళ్ళీ ఇంకా పెద్ద క్యాంపు అంటే ఇది మొట్టమొదటి క్యాంపు కాబట్టి ఈ సాధారణంగా జరిగింది. మళ్ళీ ఒకసారి మీరు మీ డాక్టర్ చూసిన తర్వాత బయటికి వెళ్ళి బ్రహ్మాండంగా చూసారా అనేటువంటి మాట పేషెంట్లు చెప్తే ఇంకా కూడా ఈసారి ఇంకా పెద్ద మెగా క్యాంపు కండక్ట్ చేసి అందరినీ భాగస్వామ్యం చేస్తామని చెప్పి మా వివేకానంద గారికి, మా రత్నం గారికి తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఇచ్చినటువంటి వేదిక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మురికి వాళ్ళలో నివసించే ప్రజలు ఈ యొక్క శిబిరాన్ని ఉపయోగించుకోమని చెప్పి అందరినీ కోరుతున్నా. ఎందుకంటే అందరూ పేదవాళ్ళం. ఎందుకంటే చాలామంది రోజుకి మా దగ్గరికి ఒక 20 మంది వైద్యం కోసం వస్తున్నారు. మాత్రలు లేక ఇబ్బంది పడుతున్నారు, స్కానింగ్ డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు, రకరకాల ఉన్నటువంటి అనారోగ్యాలకి డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి అందరికీ కూడా
మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య అప్పటికప్పుడు చెప్పేటువంటి మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు వివేకానంద గారు. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా మరెన్నో ఉచిత వైద్య శిబిరాలు గూడూరు నియోజకవర్గంలో మండల వారీగా పెట్టాలని ఆలోచన కూడా ఉంది. దానికి కూడా మా కేవీ హాస్పిటల్ వారు పూర్తి సహాయ సహకారం అందిస్తానని చెప్పి మా వివేకానంద గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కోట, వాకాడు, అలాగే చిట్టమూరు, చిలకూరు 4 ప్రధానమైనటువంటి పంచాయతీలు మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో పెడితే అంత పేదవాళ్ళు దగ్గర వస్తారు టౌన్ కాబట్టి కొద్దిగా వస్తారు. మీకు ఈవినింగ్ లోపల ప్రమాణంగా సంఖ్య పెరుగుతుంది. మనం రాబోయే రోజుల్లో ఈ గ్రామాల్లో కన్నా ఈ పంచాయతీలో పెడితే ఇంకా కూడా బాగుంటుంది. అలాగే మీ హాస్పిటల్ గురించి కూడా అందరూ తెలుస్తుంది. ఆంధ్రాలో కూడా, తమిళనాడులో కూడా పేదల హాస్పిటల్ ఉంటుంది. పేదలకు ఇబ్బంది లేకుండా పేదలకు భరించేంత ఫీజు తీసుకునేటువంటి హాస్పిటల్ ఒక మంచి కేవీ హాస్పిటల్ అని చెప్పి పేదవాళ్ళకు తెలియజేసిన బాధ్యత ఇక్కడ వేదికమైన నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా అని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క వైద్య శిబిరాన్ని మళ్ళీ ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే సిమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కూడా నాతో సంప్రదించారు. అది కూడా ఎవరైనా సరే వైద్య శిబిరం పెడతామంటే గూడూరులో మా యొక్క పూర్తి సహాయ సహకారం, వేదిక మేడం నాయకులు పూర్తి సహాయ సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంత పేదవాళ్ళు ఉన్నటువంటి ఊరు ఇది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం కూడా పేదవాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి, తిండి ఉండాలనేటువంటి కాన్సెప్ట్ బాబు గారికి ఉంది. కాబట్టి ఆయన కాన్సెప్ట్లోనే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సిద్ధాంతంలో పనిచేస్తున్నారు. కాబట్టి అలాగే మోడీ గారు కూడా అదే సిద్ధాంతం. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ పేదల యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కాబట్టి మేమందరం కూడా అదేవిధంగా ఈ యొక్క పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటామని చెప్పి గూడూరు దగ్గర ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క ఉచిత మెగా శిబిరాన్ని ఇక్కడికి ఏర్పాటు చేసినటువంటి మా రత్నంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఒక అతిథి విషయాన మన అంత బాగా కూడా చెప్పారు. అలా నుంచి కూడా ఆమె కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీకు తెలుసు, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్స్ అంతా కూడా ఆ విధుల్ని బాయ్కాట్ చేసి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి మెమోరాండం ఇవ్వడం జరిగింది. చాలా అన్యాయం. ఎందువల్లంటే డాక్టర్ మౌమిత కలకత్తాలో ఈ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసి చంపేశారు. 16 మంది రేప్ చేశారు. ఎంత అన్యాయం అంటే డాక్టర్లు అంటే దేవుడితో చూడాల్సినటువంటి ఈ దేశంలో డాక్టర్ల పైన ఈ విధమైన రేపులు, హత్యలు జరగడం చాలా దురదృష్టకరం. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఆ యొక్క పూర్తి మద్దతు డాక్టర్లకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా డాక్టర్లకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ బిడ్డ నైట్ డ్యూటీ చేసి నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక కిరాతకుడు ఆల్రెడీ వాడికి 3-4 పెళ్లిళ్ళు అయినాయి. వాడు ప్లాన్గా చేసి అమ్మాయిని ఈ విధంగా రేప్ చేశారు. రేప్ చేసిన తర్వాత అసలు ఏం జరిగిందంటే ఒక్కడు కాదు, దీంట్లో సూత్రాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించి ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి హత్యా రాజకీయాలు, ఇలాంటి ఆడవాళ్ళపైన ఇలాంటి అకృత్యాలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దాన్ని ఖండిస్తూ ఉంటుంది. వాళ్ళకి నిందితులకి శిక్ష పడేంత వరకు తెలుగుదేశం పార్టీ చెప్తూనే ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ డాక్టర్లకి మరొకసారి మా తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అప్పుడు సైడ్కి అన్నా, సైడ్ రండి. వేసిన వాళ్ళు కొద్ది సైడ్కి రండి. అయినా నాన్న ఫోన్ చేయాలి పక్కన. సైడ్
సైడ్ అన్న ఇంకా రా అయిపోయిన వాళ్ళు రా